వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నాగం జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేసిందని ఆగ్రహం. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన నీలం మధు ముదిరాజ్. బీఆర్ఎస్ పార్టీ ఒక పెత్తందారికి టికెట్ ఇచ్చిందని విమర్శ. 24 గంటలు కరెంటు కావాలంటే బీఆర్ఎస్ కోటేయండి, 3 గంటలు కావాలంటే కాంగ్రెస్కు వేయాలన్న నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు, 66 లక్షల రూపాయలు సీజ్. డీటెయిల్స్ చూసే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిపై పోరాటం చేయడం తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు టికెట్ ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేశారన్నారు. కార్యకర్తలతోటి చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. నార్మల్ రావడం జరిగింది. ఇలా ఒకటే ఏంటంటే బాధ, ఇప్పుడు నేను పార్టీ పని దాదాపు ఈ 5 సంవత్సరాల కింది మొత్తం టోటల్గా నెత్తిన వేసుకొని పార్టీ ఔన్నత్యానికి, పార్టీ ప్రతిష్టానికి కృషి చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇవాళ ఒక పారాచూట్ ఇట్లా కిందికి దిగినట్టు ఒక అభ్యర్థిని తీర్చింది. ఆ అభ్యర్థికి ఈ నియోజకవర్గం వెళ్ళాలి కానీ, జిల్లా వెళ్ళాలి కానీ, ప్రజల సమస్యలు కానీ, ఇవాళ ప్రజలకు ఒక రకమైనటువంటి సేవ చేస్తున్నటువంటి ఉద్దేశం కానీ ఏవీ లేవు అభ్యర్థికి. అటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి నార్కండ్లో పెట్టింది. ఇవాళ మమ్మల్నేమో టికెట్ ఇవ్వకున్నా ఇవాళ నేను ఒకటి వీళ్ళని ప్రశ్నించేది. ఇప్పుడు ఎవరైతే లీడర్ ఉన్నాడో ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా ఆయన అంటే ఔన్నత్యం కోసం అభివృద్ధి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నీలం మధు ముదిరాజ్ గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హనుమాన్ ఆలయంలో సుదర్శన చక్ర హోమంలోని పాల్గొని ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి మీ బిడ్డనై, మీ కొడుకుని, మీ అన్ననై వస్తున్నానని చెప్పి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక పెత్తందారికి అహంకారులకు టికెట్ ఇచ్చారని చెప్పి గూడెం మైపాల్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేస్తానని కేసీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఆర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ పుణ్యాత్ముడు, ఈ పరమాత్ముడు మనందరి గురించి ఊటకాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆ క్యాసెట్ తయారు చేసి ఈరోజు అన్నగారి చేతుల మీదుగా మమ్ము గన్న తల్లులార మారు పూలె పల్లెల్లార అన్నం పెట్టెరైనారా మీ గోస తీర్చ వస్తున్నానయ్యో మా అన్నల్లార మీ కోసమే. యువసేన కార్యకర్తలు, నా మద్దతుదారులు అందరం కూడా రాజీనామా చేస్తున్నాం. మదన గారి నాయకత్వం.
మీ అందరి పార్టీ నా పార్టీ. మిమ్మల్ని నమ్ముకొని వస్తున్నా. మీరు బ్యాలెట్ పేపర్ నా గుర్తు వస్తుంది. ఆ గుర్తు వస్తుంది. ఆ ఫోటో వేయడం వస్తే ఆడ 30 తారీఖు రోజు భారీ మెజార్టీ ఇచ్చి అందరూ ఓట్లేసి డిసెంబర్ 3వ తేదీ రోజు విన్నింగ్ తీయాలి. విన్నింగ్ అయినాక గుడ్ మార్నింగ్ పటాన్చేరు అని ఇదే కొత్తపల్లి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇదే కొత్తపల్లి నుంచి అభివృద్ధి కూడా ఈడికెంచే చేస్తాము. మీరందరూ కూడా దీవించాలి. 1వ నెంబర్ పోలింగ్ బూత్లో 24 గంటలు కరెంటు కావాలంటే బీఆర్ఎస్కు ఓటేయండి, 3 గంటలు కరెంటు కావాలంటే కాంగ్రెస్కు ఓటేయండి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. దామరగిద్ద మండలం క్యాతన్పల్లి నుండి ఎన్నికల శంఖారావాన్ని మోగించారు. నారాయణపేట నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తనను 3వసారి గెలిపించాలని కోరారు. నేను ఇంత వేల మంది ప్రజలు ఉన్నారు, చాలా మంది దీంట్లో రైతులు ఉంటారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. మీకు 24 గంటలు కరెంటు కావాలా, 3 గంటలు కరెంటు కావాలా? ఒక పని చేద్దాం. మనమంతా కూడా ఒక పని చేద్దాం. 24 గంటలు కరెంట్ ఎవరు కావాలో అందరు చేయలేపండి. 24 గంటలు కరెంట్ ఎవరు కావాలో వాళ్ళు చేయలేపండి. 24 గంటలు కరెంటు కావాలన్న వాళ్ళందరూ కూడా చేయలేపండి. అయ్యా పేపర్ వాళ్ళు ఒకసారి ఫోటో కొట్టండి. అయ్యా ఎవరెవరికి 24 గంటలు కరెంటు కావాలో వాళ్ళందరూ చేయలేపాలని చెప్తున్నారు. అందరికి 24 గంటలు కావాలన్నట్లు అయ్యా మీరు చేయించండి. ఇప్పుడు ఇంకో చూపియండి. అయ్యా ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా. కారు గుర్తు కోటేయండి. 3 గంటలు కరెంట్ ఎవరు కావాలో వాళ్ళందరూ కూడా చేతి గుర్తుకు కోటేయాలని చెప్పి నేను విన్నవిస్తున్నా మీకు అందరికి. ఇంకేముందా తెలుసుపా, అన్నం ఉడికిందా లేదా అని చెప్పనీకే కుండంత పిసుకాలనా? 4 మెతుకులు తీసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ రిజల్ట్ ఏంటి, మన ఎలక్షన్ రిజల్ట్ ఏందని మీకు తెలిసిపా. 24 గంటలు అంటే అందరు చేయలేపుతారు, 3 గంటలు అంటే ఎవరు లేపలేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ నిర్వహించిన వాహన తనిఖీల్లో గరిష్టంగా ఎటువంటి పత్రాలు చూపని 66 లక్షల రూపాయలను సీజ్ చేసినట్లుగా కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. ఇందులో కొత్తగూడెం 1 టౌన్ పరిధిలోని 13 లక్షల రూపాయలు, చండ్రగొండ పరిధిలోని 13 లక్షల రూపాయలు, జిల్లాల్లో మిగతా ఏరియాలలో కలిపి 40 లక్షల రూపాయలు సీజ్ చేసినట్లుగా చెప్పారు. ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాలలో పోటీ చేయబోతోందని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. బర్కత్పుర పార్టీ కార్యాలయంలో మొదటి విడతగా 53 మందికి బీ ఫామ్లను అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ అగ్రకుల ఆధిపత్య రాజకీయాలకు అభిముఖంగా అణగారిన కులాల రాజకీయ అభ్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవటానికి ధర్మ సమాజ్ పార్టీ గట్టి పోటీనిస్తోందని అన్నారు. ధర్మ సమాజ్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ మొత్తం అన్ని చోట్ల పోటీ చేయబోతుంది. మొదటగా ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు 53 అసెంబ్లీ నియోజకవర్గాలకి మొదటి లిస్టుని, అభ్యర్థుల లిస్టుని ప్రకటిస్తున్నాం ఈరోజు. మరి ఈరోజు తెలంగాణలో అగ్రకుల ఆధిపత్య రాజకీయాలకు అభిముఖంగా అణగారిన వర్గాల అభ్యర్థుల్ని రాజకీయంగా ఎదుర్కోవడానికి ధర్మ సమాజ్ పార్టీ అంతటా నిలబెడుతుంది అభ్యర్థులు. ఈరోజు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వేల కోట్ల రూపాయలతో మొత్తం అగ్రకుల అభ్యర్థులతో రాజకీయ యుద్ధాన్ని ప్రకటించారు. కానీ వాళ్ళకి ఎదురుగా ఈ పరిస్థితుల్లో ధర్మ సమాజ్ పార్టీ మరి 53 మంది బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల్ని తొలి విడతగా ప్రకటిస్తుంది. మరి ఈరోజు తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజకీయ వేదిక లేకుండా 7% లేని అగ్రకులాలు 7 రాజకీయ పార్టీలు పెట్టుకొని ఎన్నికల్లో ఒక అవగాహనతో వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఈరోజు మరి పూలే అంబేద్కర్ కాంశీరాముల సిద్ధాంతంతో
భారత రాజ్యాంగ ఆయుధాలతో పేద వర్గాలతో ఎన్నికల్లో దింపుతున్నది ధర్మ సమాజ్ పార్టీ. లోయర్ ట్యాంకు బండపై వెలసిన కనకాల కట్ట మైసమ్మ ఆలయంలోని దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో సత్యనారాయణ చైర్మన్ గౌతమ్ రాజ్ తెలిపారు. 15వ తేదీ నుంచి ప్రారంభమవునున్నటువంటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ఈవో సత్యనారాయణ చైర్మన్ గౌతమ్ రాజులు కట్టమైసమ్మ ఆలయంలోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనకాల కట్టమైసమ్మ అతి పురాతన ప్రాచీన దేవాలయమని ఈ దేవాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ కనకాల కట్టమైసమ్మ టెంపుల్ లోవర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ ఆశా దసరా నవరాత్రి పూజలు 15వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. 23వ తారీఖు నాడు విజయదశమి కార్యక్రమంతో ప్రతిరోజు అమ్మవారికి విశేషమైనటువంటి యొక్క అలంకరణలతోటి ప్రత్యేకమైనటువంటి యొక్క పూజా కార్యక్రమాలు ప్రాతకాలం పంచామృతాభిషేకంతో ప్రారంభమై అమ్మవారికి సహస్రనామార్చన కుంకుమార్చన మరియు ప్రతిరోజు కూడా చండీ హోమం మహర్నవమి వరకు ప్రతిరోజు కూడా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పూట ఈ ప్రదోషంలో ఉన్నటువంటి యొక్క ఉపవాసంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని అన్నప్రసాదంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సుమారు అన్నప్రసాద కార్యక్రమంలో ఒక 500 నుంచి సుమారు 1000 మంది వరకు పాల్గొంటారు. పాల్వంచ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్ర కామేష్ అన్నారు. మన కొత్తగూడెం మన కామేష్ పేరుతోటి మండలంలోని రేగులగూడెం, మామిడిగూడెం, చంద్రాలగూడెం, మల్లారం గ్రామాల్లోని ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా పూలే, అంబేద్కర్, కాంచీరాం గార్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజలకు త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఈసారి ఎన్నికలు స్థానికులకు, వలసవాదులకు మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. పేదల బతుకులు మారాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం, ఎర్ర కామేష్ అన్న నాయకత్వం, ఎర్ర కామేష్ అన్న నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్. నేడు మనం పాలంచ మండలంలోని మామిడిగూడెం గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మామిడిగూడెం గ్రామంలో మనం చూసుకుంటే ముక్కేడు భద్రమ్మ గారి ఇల్లు ఇది పరిస్థితి. అంటే మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా నేటికి కూడా ఇటువంటి పూరి గుడిసెలు దర్శనం చేయటము నిజంగా ఇక్కడ ఉన్న పాలకుల వైఫల్యానికి ఇది నిదర్శనం. ఇకనైనా కూడా ఇటువంటి పాలన పోవాలి. పేదల బతుకులు మారాలంటే ఖచ్చితంగా బహుజన రాజ్యంలోనే వీళ్ళకి న్యాయం జరుగుతుంది. బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తేనే వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అంటే ఈ యొక్క భద్రమ్మ ఇల్లే కాదు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా అందరి ఇల్లులు ఇదే పరిస్థితి. కనీసం కాంపౌండ్ వాల్స్ కూడా లేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారంటే నిజంగా అసలు ఇక్కడ ఉన్న పాలకులు ఒకసారి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు రాగానే డబ్బులు ఇవ్వడము, గెలవడము, ఎన్నికలు అయిపోయినాక ముఖం చూపెట్టకుండా తిరగడం ఏదైతుందో ఇక్కడ నుంచి అది పోవాలి. ప్రజలు కూడా చాలా మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఈసారి మన కోసం పోరాడే ఎవరైతే బహుజన బిడ్డ ఉన్నాడో వాళ్ళకే మేము పట్టం కడతాం. ఈ కొత్తగూడెం గడ్డ మీద పుట్టిన వాళ్ళకి మేము ఓట్లేస్తామని కూడా ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా వలసవాదులని ఎన్నికల్లో తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కోనేరు స్వచ్ఛంద సంస్థ కైలాష్ సత్యదీప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని బాలికలతో బాల్య వివాహాల నిర్మూలన కోసం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేయడం జరిగింది. అనంతరం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి టి వెంకటలక్ష్మి మాట్లాడుతూ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియన్ క్యాంపెయిన్ను ఉద్దేశించి మాట్లాడుతూ పూర్వకాలం ఆడవాళ్లు వంటింటికే పరిమితం అయ్యేవారు, కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో ఆడవాళ్లు ముందుండి మగవారితో సమానంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారన్నారు.
ఆడపిల్లలే కదా మీతో మాట్లాడితే నాకు సిగ్గు అవుతుంది, తలదించుకొని మాట్లాడే అవసరం లేదు. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏదైనా ఓపెన్ అయితే ఇప్పుడు చాలా వెనకటి రోజుల్లో సెక్స్ గురించి మాట్లాడాలంటే అందరికీ సిగ్గు, ఆ సిగ్గే కోపం వస్తుంది. ఆ సిగ్గునే వీళ్ళు వాడుకొని ఆడపిల్లలందరినీ చెరబట్టడం నేర్చుకున్నారు. కానీ అందులో ఏమీ లేదు కాబట్టి దాన్ని మనం ధైర్యంగా మాట్లాడగలగాలి. అలాంటప్పుడు మీకు ధైర్యం వస్తుంది. చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఇటీవల జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాలని కోరుతూ భీమిని మండలం ప్రెస్ క్లబ్లో సభ్యులు భీమిని మండలం కేంద్రంలోని నిరసన వ్యక్తం చేశారు. వడాల గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులను కించపరిచే విధంగా బాల్కా సుమన్ మాట్లాడడం సరైంది కాదన్నారు. ఏదైతే నిన్న బాల్కా సుమన్ ఉన్నారో రామకృష్ణపూర్లో మీడియా మిత్రుల విషయంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అనుచిత వ్యాఖ్యలను మేము బీజేపీ ఖండించడం జరుగుతుంది. ఈ మీడియా వాళ్ళు లేకపోతే ఈరోజు బాల్కా సుమన్ ఎక్కడుండేది అనేది గుర్తుంచుకోవాలి. వారి ప్రోగ్బలంతోనే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలను ఈ మీడియా మిత్రులు ప్రజలకు తెలియజేయడానికి వారధిగా ఉండి ఆయన చేసిన ఉద్యమాలు కానీ ఏది కానీ ప్రజలకు చేరవేయడం జరిగింది. ఇలాంటిది ఇప్పుడు అధికారం మదంతో అతను నోటికొచ్చినట్టు మాట్లాడడం, వీళ్ళను విమర్శించడం సరైనది కాదు. ఇప్పటికీ చెన్నూరులో ఆయన చేసేటువంటి అభివృద్ధిని చూసి బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. అది వీరి ద్వారా కూడా తనకు ఈసారి ఎలక్షన్లో ఖచ్చితంగా మంచి బుద్ధి జరుగుతుందని అనుకుంటున్నాను. ఆడపడుచులు ఎంతో సంబరంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలను జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఐక్యూ మైండ్స్ ఇన్స్టిట్యూట్ మరియు నలంద వొకేషనల్ జూనియర్ కళాశాలలోని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ యాసిన్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని సాంప్రదాయబద్ధంగా ఆటపాటలతోటి బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో సంతోషకరంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం వెలికిట్ట గ్రామంలోని గడప గడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు జాన్సమ్మ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ మహిళలు బతుకమ్మలతోటి, బోనాలతోటి ఘన స్వాగతం పలికారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ 9 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలోని ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 3 ఎకరాల భూమి దక్కలేదని, ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇవ్వకుండా మళ్ళీ వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకునే కార్యక్రమాలను బీఆర్ఎస్ నాయకులు చేపడుతున్నారని అన్నారు. ఇప్పుడు పెద్దలు మన ఇక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు 2 ముచ్చట్లు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందుకే మన రైతు లీడర్ని వెన్నుకుంటే మనకు ఆ డెవలప్మెంట్ అంతా వస్తుంది. మీరు రాబోయే ఎన్నికల్లో మంచిగా మీరు ఆలోచించి మన చేతి గుర్తుకి ఓటేయాలని కోరుకుంటూ, మీరు పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించండి, మన భవిష్యత్తును గురించి ఆలోచించండి, మన నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. మనము తాకట్టు పెట్టద్దు. ఈ ఎలక్షన్ లో మన పిల్లల భవిష్యత్తు తాకట్టు పెట్టకుండా మీరు ఆలోచించి మంచిగా మీరు మంచి నాయకుల్ని ఎన్నుకోండి, నాయకురాళ్ళు కానీ నాయకులు కానీ ఎన్నుకోండి. మన కాంగ్రెస్ గుర్తుని కల్పించుకుందాము. మన కాంగ్రెస్ వచ్చినప్పుడు వచ్చినాయి, మనకి మన పిల్లలకి భవిష్యత్తు చాలా బాగుంది, ఉద్యోగాలు వచ్చినాయి. సో ఇదే విధంగా కూడా మనకి కాంగ్రెస్ కనుక కల్పించుకుంటే మనకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మనకే కాదు, మన పిల్లలకి, మన నియోజకవర్గానికి. మీరందరూ కూడా అదొకటి మైండ్ లో పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో అదనేది గుర్తు పెట్టుకొని మీరు ఓటు. మీ మనుషులు మీదే, మనకు రాజకీయాలతోటి అవసరం లేదు.
పటాన్చేరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అధ్యక్షతన జిఎంఆర్ నవరత్నాల పేరుతోటి మేనిఫెస్టోపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ వి భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని 52 మందికి ఒకేసారి బీ ఫారంలను అందించడంతో పాటుగా జనరంజకమైన మేనిఫెస్టోను ప్రవేశపెట్టారని అన్నారు. పటాన్చేరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, ఐటీ హబ్గా రూపొందుతుందన్నారు. ఎక్కడికక్కడ గ్రామాలు ఖాళీల పరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని వారికి సమకూర్చి మేము కానీ సెకండ్ లీడర్షిప్ కానీ మాకంటే పెద్ద నాయకులు కానీ వారికి 24 గంటల అందుబాటులో జవాబుదారీగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అది టీవీలలో, పేపర్లలో ఇది రావడం జరిగింది. తెలంగాణ ప్రజలంతా సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉన్నారు. వారికి నేను పటాన్చేరు నియోజకవర్గ ప్రజల తరఫున ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసి బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా మహిళలకు, అల్లాడి యువకులకు, ప్రతి ఒక్కరికి వృద్ధులకు లాభం చేకూర్చే విధంగా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం పంపిణీ ప్రతి రేషన్ కార్డు ఓనర్కు, కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా ద్వారా 5 లక్షల బీమా, రైతు బీమా లేక, ఆసరా పింఛన్లు 5,116 పెంపు, దివ్యాంగులకు 6,116 పెంపు, 6,016, రైతు బంధు 16,000 పెంపు, గ్యాస్ కనెక్షన్ 4,400 సిలిండర్, భాగ్యలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు నెలకు 3,000 వృద్ధి, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్లో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి బీజేపీ పోలింగ్ బూత్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ వచ్చి బూత్ అధ్యక్షులు మరియు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలను ఉద్దేశించి మాట్లాడారు. జాతీయ పసుపు బోర్డు వచ్చినాక, మన ప్రాంతానికి వచ్చినాక దానితో పనిచేయించిన ఉండాలి. మళ్ళా ఈ బీఆర్ఎస్ లలో, ఈ దళాలలో, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల్లో అంటే దాన్ని కూడా ప్రశ్న పట్టిస్తారు. కళ నెరవేరలేదండి. కళ నెరవేరే రోజులు దగ్గర పడి కనబడుతున్నది. మనం ఇప్పుడు పనికి ఎక్కేసుకోవాలి, సక్రమంగా చేసుకోవాలి. ఇందూరు జిల్లాని 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద పసుపు పెట్టించినాం. జగిత్యాల జిల్లాలో మామిడి పెట్టించినాం. మామిడి రైతులు సపోర్ట్ చేయరు. బాబు మామిడి పంట కోసం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నా. పసుపు పంట కోసం ఏం చేసింది అడుగుతా ఉన్నా. ఎవరైనా చేసి చెప్పున్నా. బంగ్లాదేశ్ రైల్వే తెచ్చిందా? ఎగుమతులు పెంచి దిగుమతులు తక్కువ చేయించిందా? స్పైట్ కోట్తో 30 కోట్లు బడ్జెట్ తీసుకొచ్చిందా? ఎందుకు ఈమెలో ఈ బతుకమ్మ ఆడడానికి వస్తుందట. బతుకమ్మ ఆడడానికి వస్తుందట. 5 ఏళ్ళు ఎంపీ ఉన్నది. ఒక టార్పాలను చేయలేదండి. ఒక టార్పాలను చేయలేదు. 15,000 టార్పాలను ఇచ్చినాం మనము ఈ 4 ఏళ్ళ. బాయిలర్లు, బాలిషర్లు 2 కలిసి 7 ఏళ్ళు ఇచ్చిందండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గల కేఎల్ఆర్ విద్యాసంస్థల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపక బృందం 20 అడుగుల బతుకమ్మను అందంగా, ఆకర్షణీయంగా తయారు చేశారు. అభ్యర్థినులు సాంప్రదాయ దుస్తులతోటి అందరినీ కూడా ఆకర్షించారు. స్థానిక కేఎల్ఆర్ ఫార్మసీ కళాశాల నుండి కేఎల్ఆర్ డిగ్రీ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆటపాటలతోటి అలరించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నాగం జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేసిందని ఆగ్రహం. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన నీలం మధు ముదిరాజ్. బీఆర్ఎస్ పార్టీ ఒక పెత్తందారికి టికెట్ ఇచ్చిందని విమర్శ. 24 గంటలు కరెంటు కావాలంటే బీఆర్ఎస్ కోటేయండి, 3 గంటలు కావాలంటే కాంగ్రెస్కు వేయాలన్న నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు, 66 లక్షల రూపాయలు సీజ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.